బర్నింగ్ టాపిక్. వెండితెర వేల్పులకు గుడి కట్టే నేల తమిళనాడు. అక్కడ హీరో అంటే కేవలం నటుడు కాదు, ఒక ఆరాధ్య దైవం. కటౌట్లకు పాలాభిషేకాలు, థియేటర్ల దగ్గర హారతులు, అభిమానుల జేజేలు చూస్తే ఆ నటుడు ఒక చక్రవర్తిలా కనిపిస్తాడు. కానీ అదే నటుడు మేకప్ తీసి ఖద్దరు కట్టి ఓట్ అడగడానికి గడప దాటితే సీన్ మొత్తం మారిపోతుంది. ఎంజీఆర్ రూపంలో ఒక దేవుడిని గెలిపించిన అదే తమిళ తంపి నటశిఖరం శివాజీ గణేశన్ను అసెంబ్లీ మెట్లెక్కనివ్వలేదు. జయలలితను అమ్మగా ఆరాధించిన అదే ప్రజలు భాగ్యరాజ్, టి రాజేందర్ వంటి వారిని కనీసం వార్డు మెంబర్లుగా కూడా గుర్తించలేదు. విజయకాంత్ను కెప్టెన్గా కొలిచారే తప్ప పొలిటికల్ కింగ్ని చేయలేదు. రజనీకాంత్ వంటి మహావృక్షాన్నే రాజకీయ రణరంగం అంటే భయపడేలా చేసింది అక్కడి మట్టి. కమల్ హాసన్ లాంటి విశ్వనటుడిని మేధావులకే పరిమితం చేసింది. తమిళనాడులో సినిమా గ్లామర్ అనేది కేవలం ఒక ఎంట్రీ పాస్. ఇక్కడ జనం సినిమాల్లో హీరోని చూసి ఈలలు వేస్తారు, కానీ రాజకీయాల్లో మాత్రం తమ కన్నీళ్లు తుడిచే సేవకుడి కోసం మాత్రమే వెతుకుతారు. 60 నేలపై సినిమా, రాజకీయం వేరువేరు కావు, బట్ వాటి మధ్య కనిపించని గీత ఉంటుంది. ఆ గీతే సినిమా వేరు, రాజకీయం వేరు అని గుర్తు చేస్తూ ఉంటుంది. పార్టీ పెట్టడం సులువే, కానీ నిలబెట్టుకోవడం కష్టం అని నిరూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దళపతి విజయవంతొచ్చింది. గతం నేర్పిన పాఠాలేంటి? తమిళనాట గ్లామర్ కోటలు కూలిపోవడానికి కారణాలేంటి? డీటెయిల్డ్గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. తమిళనాడులో సినిమా హాల్ అనేది కేవలం వినోద కేంద్రం కాదు, అగ్రనటులందరికీ అదొక రాజకీయ పాఠశాల. అన్నాదురై కలం నుంచి, కరుణానిధి మాటల నుంచి, ఎంజీఆర్ కత్తి యుద్ధాల నుంచి తమిళ రాజకీయాల్లో సినిమా ఒక అంతర్భాగమైపోయింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్ర రాజకీయ చరిత్రను సినిమా తారలే శాసించడం అక్కడి ప్రత్యేకత. తమిళనాడులో సినిమా నటులకు పార్టీ పెట్టడం అనేది ఒక గ్రాండ్ రిలీజ్ లాంటిది. కానీ అది బ్లాక్ బస్టర్ అవ్వాలంటే కేవలం గ్లామర్ సరిపోదు. బలమైన స్క్రిప్ట్, సమర్థమైన డైరెక్షన్ ఉండాలి. మరి వచ్చే నెల జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఈ సినీ రాజకీయ పోరులో మరో కొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నాయా? తమిళనాట పార్టీ పెట్టడం ఒకెత్తైతే దాన్ని అధికార పీఠం వరకు తీసుకువెళ్లడం సామాన్యమైన విషయం కాదు. బట్ దీనికి పునాది వేసింది 3 వ్యక్తులు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిందే అన్నాదురై అండ్ కరుణానిధి. తమ ద్రావిడ భావజాల ప్రచారానికి ఆయుధాలుగా వాడుకున్నారు. సామాజిక మార్పును సినిమాల ద్వారా చూపించి ప్రజల మెదళ్లలోకి చొచ్చుకుపోయారు. ఆ రోజుల్లో దేశమంతా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే. అలాంటి సమయంలో కాంగ్రెస్ ను అధికారం నుంచి దింపేసిన ఒకే ఒక్క ప్రాంతీయ పార్టీ టీఎంకే. అలా స్వతంత్ర భారతదేశంలో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అన్నాదురై. రాజకీయాల్లోకి రాకముందు రంగస్థల నాటక రచయితగా ఉన్నారు అన్నాదురై. ఇక ఆయన శిష్యుడిగా సినీ రచనలు చేస్తూ పదునైన సంభాషణలతో ప్రజల్ని ఆకట్టుకున్న నాయకుడు కరుణానిధి. అందుకే అన్నాదురై చనిపోయినప్పుడు మరో ఆలోచనకు తావు లేకుండా కరుణానిధిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టింది ఆ పార్టీ. ఈ ఇద్దరికంటే ఎక్కువ ప్రభావం చూపిన స్టార్ ఎంజి రామచంద్రన్. గేమ్ చేంజర్, ట్రెండ్ సెట్టర్ అంటూ ఉంటారే, ఆ పదాలు ఎంజీఆర్ కు సరిగ్గా సరిపోతాయి. సినిమాల్లో పేదల పెన్నిధిగా ముద్ర వేయించుకొని అన్నాడీఎంకే స్థాపించి 1977లో ముఖ్యమంత్రయ్యారు. చనిపోయే వరకు ఆయనే రాజు. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, మధ్యాహ్న భోజన పథకం వంటి సంక్షేమ పథకాలతో ఇప్పటికీ జనం గుండెల్లో తిష్టవేశారు. పార్టీ ఏదైనా సరే ఎంజీఆర్ను తలుచుకోని రాజకీయ నేత ఉండడు. అలాంటి ముద్ర ఎంజీఆర్ది. ఎంజీఆర్ వారసురాలిగా వచ్చిన జయలలిత పురుషాధిక్య రాజకీయాల్లో అమ్మగా నిలబడ్డం నిజంగా ఒక అద్భుతం. ఎన్నో అవమానాలను, ఎంతో మంది రాజకీయ దురంధరుల్ని ఎదుర్కొంటూ పార్టీని క్యాడర్ బేస్డ్ ఆర్గనైజేషన్ గా మార్చడంలో ఆల్ టైమ్ హిట్ కొట్టారు జయలలిత. బట్
పార్టీ పెట్టడం సులభమే అని భావించి రంగంలోకి దిగిన ఎంతో మంది స్టార్లు బోల్తా కొట్టారు. దీనికి ప్రధాన కారణం క్యాడర్ లేకపోవడం, సిద్ధాంతం స్పష్టంగా లేకపోవడం. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది శివాజీ గణేశన్. నటనలో ఆయన్ని మించిన వారు లేకపోవచ్చు, కానీ రాజకీయాల్లో ఆయనకు స్పేస్ దొరకలేదు. సొంత పార్టీ పెట్టి ఓడిపోయి చివరకు వేరే పార్టీలో విలీనం చేయాల్సొచ్చింది. ఇక కెప్టెన్ విజయకాంత్ జీఎంజీకే పార్టీ స్థాపించి 10% ఓట్ షేర్ సాధించి ఆశాకిరణంగా కనిపించారు. ప్రతిపక్ష నేత కూడా అయ్యారు. కానీ కుటుంబ సభ్యుల జోక్యం, అనారోగ్యం, వ్యూహాల లోపంతో పార్టీ ఉనికి కోల్పోయింది. ఇక కమల్ హాసన్ పెట్టిన మక్కల్ నీతి మయ్యం మేధావుల పార్టీగా ముద్రపడింది తప్ప పల్లెల్లోకి వెళ్లలేకపోయింది. రజనీకాంత్ దాదాపు 25 ఏళ్ల పాటు ఊరించి చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. ఇది తమిళ రాజకీయాల్లో ఒక పెద్ద యాంటీ క్లైమాక్స్. ఇక ఇప్పుడు అందరి కళ్ళు విజయ్ మీదే. విజయ్ ముందు ఒకటి కాదు 2 ప్రశ్నలున్నాయి. డిఎంకే వంటి బలమైన క్యాడర్ ఉన్న పార్టీని ఢీకొట్టగలదా? అన్నా డిఎంకే ఓటు బ్యాంకును చీల్చడం విజయ్కి సాధ్యమేనా? జయలలిత, కరుణానిధి వంటి రాజకీయ ఉద్దండులు లేని వాక్యూమ్ అయితే ప్రస్తుతముంది. యువతలో విజయ్కున్న క్రేజ్ ఆయనకు ప్లస్. బట్ రాజకీయాల్లో ఫ్యాన్ బేస్ వేరు, ఓటర్ బేస్ వేరు. కేవలం సినిమా ఫాలోయింగ్ తో గెలిచే రోజులు పోయాయి. క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తల వ్యవస్థ ఉంటేనే విజయ్ నిలబడగలరు. తమిళ రాజకీయాల్లో ఒకప్పటిలా సినీ క్రేజ్ లేదు. అందుకు కారణాలున్నాయి. తమిళ రాజకీయాల్లో ఎంజి రామచంద్రన్, జయలలిత కేవలం నాయకులుగా మిగిలిపోలేదు. వారు ఆరాధ్య దైవాలుగా మారారు. ఒక నటుడు రాజకీయాల్లోకి రావడం వేరు, వ్యవస్థను శాసించే స్థాయికి వెళ్లడం వేరు. ఈ ఇద్దరు ప్రజల గుండెల్లో దేవుళ్లుగా మారడానికి కొన్ని కారణాలున్నాయి. సినిమా గ్లామర్ ఓట్లు తెచ్చిపెట్టచ్చు, కానీ అధికారాన్ని నిలబెట్టలేదు. ఎంజీఆర్, జయలలిత ఇద్దరూ రాజకీయాల్లోకొచ్చాక సామాన్యుల ప్రాథమిక అవసరాలను గుర్తించారు. ఎంజీఆర్ ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం తమిళనాడులోని ప్రతి ఇంటికి ఆయన్ని దగ్గర చేసింది. తమ పిల్లల ఆకలి తీర్చిన దేవుడు అనే భావన తల్లుల్లో కలిగింది. ఇక జయలలితపై అమ్మ బ్రాండ్, అమ్మ క్యాంటీన్, అమ్మ వాటర్, అమ్మ ల్యాప్టాప్స్ వంటి పథకాలతో తనదైన ముద్ర వేశారు. కేవలం పాలకురాలు కాదు, ఇంటి పెద్ద అనే భావనను బలంగా నాటారు. అటు ఎంజీఆర్, ఇటు జయలలిత ఇద్దరూ తమ రాజకీయ జీవితంలో తీవ్రమైన అవమానాలను, దాడులను ఎదుర్కొన్న వాళ్లే. కరుణానిధి సీఎం కుర్చీలో కూర్చోగానే ఎంజీఆర్ కు మంత్రి పదవిస్తారనుకున్నారు. కానీ పార్టీ కోశాధికారి పదవికే పరిమితం చేశారు. పార్టీ ఫండ్స్ ను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపించడం మొదలుపెట్టారు ఎంజీఆర్. దీంతో మంత్రి పదవి దక్కలేదనే అలా ఆరోపిస్తున్నారని ఎదురుదాడి చేశారు కరుణానిధి. ఆ తర్వాత ఎంజీఆర్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఇదే అదునుగా అన్నా డిఎంకే పార్టీ పెట్టారు. డిఎంకే నుంచి ఎంజీఆర్ బయటకొచ్చిన రోజు వెనక ఎవ్వరూ లేరు. కానీ ఆయన ఒంటరి పోరాటం చేసి అఖండ విజయం సాధించారు. 1989లో నిండు సభలో జయలలిత చీరలాగడం తమిళ రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపు. ఆ అవమానాన్ని ఆమె ఒక శక్తిగా మార్చుకొని ముఖ్యమంత్రిగానే మళ్లీ సభలో అడుగు పెడతా అని శపథం చేసి గెలవడం ఆమెను ఒక ఐరన్ లేడీగా ప్రజల ముందు నిలబెట్టింది. మిగతా నటులు విఫలమైన చోట ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత మాత్రమే గెలుస్తూ వచ్చారంటే కారణం అభిమాన సంఘాలను రాజకీయ సైన్యంగా మార్చుకోగలగడమే. ప్రతి గ్రామంలో డిఎంకే, అన్నా డిఎంకే జెండా రెపరెపలాడేలా ఒక పటిష్టమైన వ్యవస్థను నిర్మించారు. ఈ ముగ్గురి తర్వాతొచ్చిన ఏ సినీ నటుడు కూడా ఆ స్థాయి మాస్ కనెక్ట్ ను సాధించలేకపోయారు. థియేటర్ల దగ్గర తమ కటౌట్ కు పాలాభిషేకం చేసే అభిమానులు పోలింగ్ బూత్ కి కూడా వచ్చి ఓట్లేస్తారనుకున్నారు. నిజానికి తప్పు అభిమానులది కాదు. ఓటర్లను తీసుకురావడానికి కావాల్సిన బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ఆ నటులకు తెలియకపోవడం. తమిళ జాతీయవాదాన్ని లేదా ద్రవిడ సిద్ధాంతాన్ని బలంగా చెబితేనే అభిమానులైన ఓట్లు వేస్తారు. బట్ ఆ సెంటిమెంట్ను బలంగా వాడుకోవడంలో విఫలమైన నటులు రాజకీయంగానూ ఫెయిల్ అయ్యారు.
సినిమాలో 100 మందిని కొట్టొచ్చు కానీ నిజ జీవితంలో ఒక సమస్యపై రోడ్డు మీదకొచ్చి పోరాటం చేస్తేనే ప్రజలు నమ్ముతారు. విజయకాంత్ తప్ప మిగిలిన వారు ఆ వీధి పోరాటాల్లో వెనకబడ్డారు. అందుకే అలా వచ్చి ఇలా పార్టీ పెట్టిన వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు. తమిళనాట ఒక నటుడు రాజకీయాల్లో సక్సెస్ అయ్యాడా లేదా అనేది వారి మొదటి 2 ఎన్నికల ఓట్ షేర్ బట్టి తెలుస్తుంది. 2005లో డిఎండికే పార్టీని స్థాపించిన విజయకాంత్ 2006లో ఒంటరిగా పోటీ చేసి 8.4% ఓట్లు సాధించారు. కింగ్ మేకర్గా ఎదిగారు. 2011లో అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకొని 41 స్థానాల్లో పోటీ చేసి 29 సీట్లు గెలిచారు. ఆనాడు డిఎంకే కంటే ఎక్కువ సీట్లు సాధించడంతో ప్రతిపక్ష నేత కూడా అయ్యారు. కానీ 2016 నాటికి ఆయన ఓట్ షేర్ 2.4%కి పడిపోయింది. ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇక కమల్ హాసన్ 2018లో మక్కల్ నీతి మయ్యం పేరుతో పార్టీ పెట్టారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 3.7% ఓట్లు సాధించింది కమల్ హాసన్ పార్టీ. కానీ పట్టణాల్లో మాత్రం ఆ పార్టీకి 10%కి పైగా ఓట్లొచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో 1% కంటే తక్కువ ఓట్లే రావడం కమల్ హాసన్ కు పెద్ద దెబ్బ. ఇక 2021 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఓటు శాతం 2.5%కి పడిపోయింది. కోయంబత్తూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన కమల్ హాసన్ కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. కమల్ మాటలు, సిద్ధాంతాలు సామాన్య రైతుకు, కార్మికుడికి అర్థం కాలేదు. సో కేవలం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే సరిపోదన్నది చరిత్ర చెబుతున్న సత్యాలు. ఇందుకు పర్ఫెక్ట్ ఉదాహరణ శివాజీ గణేశన్ ఫెయిల్యూర్. ఆయన స్థాపించిన తమిళగ మున్నేట్ర మున్నాని పార్టీ 1989లో జరిగిన ఎన్నికల్లో దాదాపు 50 సీట్లలో పోటీ చేసింది. కానీ ఒక్క సీటు కూడా గెలవలేదు. స్వయంగా శివాజీ తన సొంత నియోజకవర్గంలో ఓడిపోయారు. ఇక శరత్ కుమార్ రాజకీయ ప్రయాణంలో ఎన్నెన్ని మలుపులో. 1996లో డిఎంకేలో చేరి 5 ఏళ్ల తర్వాత రాజ్యసభకు నామినేట్ అయ్యారు శరత్ కుమార్. సరిగ్గా 2006 ఎన్నికలకు ముందు భార్య రాధికతో కలిసి అన్నా డిఎంకేకి షిఫ్ట్ అయ్యారు. బట్ ఆ ఎన్నికల్లో డిఎంకే గెలిచింది. ఏం చేసినా సొంతంగానే చేయాలనుకుని 2007లో ఆల్ ఇండియా సమత్తువ మక్కల్ కచ్చి పేరుతో పార్టీ పెట్టారు. 2011 ఎన్నికల్లో 2 సీట్లు గెలిచినా తర్వాత సొంతంగా నిలబడలేకపోయారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీని బీజేపీలో కలిపేశారు. అభినందన హీరో కార్తీక్ ఫార్వర్డ్ బ్లాక్ లో కీలక పాత్ర పోషించి సొంతంగా 2 పార్టీలు పెట్టినా అవి కాలగర్భంలో కలిసిపోయాయి. 2009 లోక్సభ ఎన్నికలకు ముందు సొంతంగా ఆల్ ఇండియా నాడాడు మక్కల్ కచ్చి పేరుతో పార్టీ పెట్టారు. ఆ ఎన్నికల్లో విరుదునగర్ నుంచి పోటీ చేస్తే కేవలం 15,000 ఓట్లే వచ్చాయి. తిరిగి 2019 ఎన్నికలకు ముందు మనిద ఉరిమైగల్ కాక్కుం కచ్చి పేరుతో మరో పార్టీ పెట్టారు. కానీ పోటీ చేయకుండా అన్నా డిఎంకే కూటమికి మద్దతిచ్చారు. ఇక టి రాజేందర్, భాగ్యరాజ్ తమ సొంత స్టైల్తో పార్టీలు పెట్టినా అవి మునిగిపోయాయి. భాగ్యరాజ్ రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తి ఎంజీఆర్. తన నటన వారసుడు అంటూ స్వయంగా ఎంజీఆర్ అంతటి వ్యక్తే భాగ్యరాజ్ పేరు చెప్పారు. ఆ ఎంజీఆర్ చనిపోయిన కొద్ది నెలలకు 1989లో ఎంజీఆర్ మక్కల్ మున్నేట్ర కళగం పేరుతో పార్టీ పెట్టారు. కానీ పార్టీని నడిపించలేకపోయారు. ఇక టి రాజేందర్ హీరో శంభు తండ్రి. ఒకప్పుడు డిఎంకేలో ప్రచార కార్యదర్శిగా చేశారు. కానీ ఆ పార్టీ అతన్ని బహిష్కరించింది. దీంతో 1991లో తాయగ మరుమలర్చి కళగం పేరుతో పార్టీ పెట్టారు. బట్ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇక రజనీకాంత్ దాదాపు 3 దశాబ్దాల పాటు ఊరించి పార్టీ ప్రకటన వరకు వచ్చి చివరకు ఆరోగ్య కారణాలతో తప్పుకున్నారు. బట్ రజనీకాంత్ కాంగ్రెస్ లో చేరుతారని ఒకనాడు పెద్ద టాక్ వినిపించింది. తమిళ కాంగ్రెస్ లీడర్స్ రజనీకాంత్ ను పివి నరసింహారావు దగ్గరికి కూడా తీసుకువెళ్లారు. కానీ ఆ పార్టీలో చేరడం లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎప్పటికైనా రాజకీయాల్లోకి రావడం తథ్యం అనుకుంటున్న సమయంలో శాశ్వతంగా రిటైర్మెంట్ ప్రకటించారు. సో ఇక్కడ చూసారంటే ప్రతి పొలిటికల్ పార్టీలో సినిమా రంగు లేకుండా, సినిమా యొక్క ప్రభావం లేకుండా కూడా ఏది కూడా జరగని
పరిస్థితుల్లో తమిళనాడు రాజకీయాలు ఉన్నాయి. విజయకాంత్ గారు చూసారంటే ఒక అగ్ర నటుడుగా ఉండి తనకంటూ ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెట్టున్నారు. మధ్యలో విశాల్ గారు కూడా ఆర్కే నగర్ ఎలక్షన్లో నిలబడడం జరిగింది. కొన్ని కారణాల చేత ఆయన విత్డ్రా అయ్యారు. ఆయన కూడా సినిమాలో కొద్దిగా సక్సెస్ అవుతే ఆటోమేటిక్గా నెక్స్ట్ రాజకీయాలకు రావాలన్న ఒక కోరిక ప్రతి ఒక్కరు కోరుతుంది. తమిళనాడు పీఠం దక్కించుకోవాలంటే ఎవ్వరికైనా సరే కనీసం 30 నుండి 35% ఓట్ షేర్ అవసరం. డిఎంకేకి ఆల్రెడీ 35% పక్కా ఓటు బ్యాంక్ ఉంది. అన్నా డిఎంకేకి ఇప్పటికీ 25% ఓట్లున్నాయి. సో విజయ్ గెలవాలంటే ఈ రెండింటిలో దేన్నో ఒకదాన్ని కుప్పకూల్చాలి. తటస్థ ఓటర్లను కూడా తన వైపు తిప్పుకోవాలి. ఇప్పటికిప్పుడు ఇది సాధ్యమేనా? ఏ ముహూర్తాన పార్టీ ప్రకటించారో కానీ దళపతికి అన్ని కష్టాలే. గ్యాప్ ఇవ్వకుండా ఒకదాని వెనక మరొకటి వస్తూనే ఉన్నాయి. పన్ను వ్యవహారంలో మద్రాస్ హైకోర్టులో చుక్కెదురు, జననాయకన్ సినిమా విడుదలలో ఏర్పడిన ప్రతిష్టంభన, కరూర్ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట, దాని మీద జరుగుతున్న సిబిఐ విచారణ, ఈలోగానే భార్య వేసిన విడాకుల పిటిషన్ ఇవన్నీ చుట్టుముట్టాయి. ఇదంతా చూశాక విజయ్ స్థాపించిన టీవీకే ప్రభంజనం సృష్టిస్తుందన్న నమ్మకం అటు రాజకీయ విశ్లేషకుల్లో కానీ ఇటు మిగిలిన పార్టీల్లో కానీ లేవు. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ఏంటంటే విజయకాంత్ సృష్టించిన 8% ఓట్ షేర్ అయినా విజయ్ దాటగలరా లేదా, కమల్ హాసన్ లా సిటీలకే పరిమితమవుతారా అని మాట్లాడుకుంటున్నారు. విజయ్ టీవీకే పార్టీకి అత్యంత కష్టంగా 6 నుంచి 12 సీట్లు మాత్రమే వస్తాయని ఐఏఎన్ఎస్ మాట్రిస్ సర్వే చెప్తోంది. తాను ఒంటరిగానే పోటీ చేస్తానని విజయ్ ప్రకటించారు కాబట్టి దాన్ని బేస్ చేసుకునే సర్వే చేశారు. సో 234 సీట్లలో విజయ్ పార్టీకొచ్చేవి మహా అయితే సింగిల్ డిజిట్. గొప్పగా పర్ఫార్మెన్స్ చేస్తే 10 సీట్లు దాటి డబుల్ డిజిట్ వస్తుందని చెప్తున్నారు. ఇక విజయ్ అటు డిఎంకే నాకు ప్రధాన శత్రువు రాజకీయంగా అంటున్నాడు, సిద్ధాంతపరకంగా నాకు బీజేపీ నాకు వ్యతిరేకం అంటున్నాడు. కానీ అన్నా డిఎంకేని ఇంతవరకు ఆయన ఎప్పుడు కూడా విమర్శించిన దాఖలాలు లేవు. కాలం ఏం చెప్తుందంటే మా యొక్క ద్రావిడ దేశానికి వచ్చిన అంచనాల ప్రకారం, మా యొక్క అభిప్రాయం ప్రకారం అతి త్వరలో ఈ యొక్క డిఎంకే పార్టీ ఆల్రెడీ వాళ్ళ కూటమి ఏర్పడింది. ఏదేమైనా డిఎంకే అన్నా డిఎంకేల మధ్య ఉన్న రాజకీయ శూన్యతను, రజనీకాంత్ వదిలేసిన పొలిటికల్ వాక్యూమ్ ను తాను క్యాప్చర్ చేద్దామనుకుంటున్నారు విజయ్. బట్ ఎన్నికల్లో అన్నా డిఎంకే పర్ఫార్మెన్స్ ఆధారంగానే విజయ్ పార్టీ పరిస్థితి ఏంటో తేలిపోతుంది. నిజంగా డిఎంకేను ఢీకొట్టేంత బలం సంపాదించి అన్నా డిఎంకే కూటమిని కోలుకోలేని దెబ్బ కొడితేనే విజయ్ పార్టీకి మనుగడ. తమిళనాడులో సినిమా వాళ్లు పార్టీ పెట్టడం అనేది ఒక గ్రాండ్ ఓపెనింగ్ లాంటిది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అవ్వాలంటే మాత్రం కేవలం గ్లామర్ సరిపోదు, బలమైన క్యాడర్ అనే స్క్రిప్ట్ ఉండాలి. మొత్తంగా చూస్తే తమిళనాడులో కొత్త పార్టీ పెట్టడం సులభమే కానీ దాన్ని నిలబెట్టడం చాలా కష్టమని చరిత్ర చెప్తోంది. ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎవరికి ఎలాంటి పాఠాలు నేర్పుతాయో చూడాలి. ఇది వాటి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.